హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఫుల్ డే వ్లాగ్ అనేది షేర్ చేయబోతున్నాను. ఒక మంచి టిప్ అనమాట, చాలా యూస్ఫుల్ టిప్, అది కూడా మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియో వచ్చేటప్పటికి మార్నింగ్ అయితే ఈరోజు బ్లూ టీ తీసుకుందామని చెప్పేసి శంకుపూలు వచ్చాయన్నమాట. వాటిని అయితే తీసుకున్నాను. 2 టైప్స్లో పూస్తున్నాయని చెప్పాను కదా, ఇది థిక్ అనమాట. ఇవి 3 వచ్చాయి. ఇంకా లైట్ కలర్వి కొన్ని వచ్చాయన్నమాట. వాటిని కలెక్ట్ చేసేసాను. అంటే ముగ్గేసినప్పుడే చూసుకుంటాను అనమాట, మొక్కలు ఎలా ఉన్నాయి, ఏమి వచ్చాయి పువ్వులు అలా అనేసి. ఈరోజు దాత్విక్ అయితే ఓట్స్ వేసించేసి మిల్క్తో ఇచ్చేసాను అనమాట. అవి తినేసి వాడు వెళ్ళిపోయాడు. వాడికి అయితే పులిహోర చేయమని అడిగాడు అనమాట. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే వాడికి పులిహోర చేసేసాను. ఇంకా మా వర్క్ అయితే పాస్తా చేసినాను అనమాట. గ్రీన్ సాస్ పాస్తా, చాలా టేస్ట్, హెల్దీ కూడా. దాంట్లో నా దగ్గర ఉన్న వెజ్జీస్ అయితే కొన్నే వేసినాను. నా దగ్గర వెజ్జీస్ అయితే అసలు ఏం లేవండి. ఇంకా స్వీట్ కార్న్ ఒకటి ఉంది, ఇంకా పొటాటో ఉంది. అది హద్విక్ అయితే ఇష్టంగా తింటాడు తగిలితే అనేసి పొటాటోస్ అయితే వాడి కోసం మాత్రం వేస్తున్నాను. ఇంకా వాటిని బాయిల్ చేస్తూ పైన స్టీమ్ చేస్తున్నాను అనమాట, స్వీట్ కార్న్ని, పొటాటోని. ఇంకా ఇక్కడ గ్రీన్ సాస్ పాస్తా అన్నాను కదా, పాలకూర మొన్న హాఫ్ అంటే పప్పు చేసేసాను, ఇంకా హాఫ్ ఉంది. ఇంకా పాస్తా కోసం దాన్ని కూడా మంచిగా బాయిల్ చేసేసాను అనమాట. లైట్గా ఒక పొంగు అంటారు కదా, అలా వస్తే సరిపోతుంది అనమాట, కుక్ అయిపోతుంది. దాన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి గ్రైండ్ చేసుకుంటే సాస్ అయితే, గ్రీన్ సాస్ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని అలా పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికి మైక్రోనీస్ కూడా కుక్ అయిపోయాయి. అలాగే స్వీట్ కార్న్, పొటాటోస్ కూడా మంచిగా స్టీమ్ అయ్యి కుక్ అయిపోయాయి అనమాట. ఇంకా వాటిలన్నింటినీ దించేసి ఒక కళాయి పెట్టేసి దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు బటర్ వేసుకున్నాను. దాంట్లో వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకున్నాను. దీంట్లో క్యాప్సికమ్ చాలా టేస్ట్ ఉంటుందండి, మంచి టేస్ట్ అయితే ఇస్తుంది, క్యారెట్ క్యాప్సికమ్. కానీ నా దగ్గర అవైలబుల్ లేవనేసి వేయలేదనమాట. స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను. స్వీట్ కార్న్, పొటాటోస్ వేసేసి దాంట్లో కొంచెం టేస్ట్కి తినంత సాల్ట్, హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను అనమాట. ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కదా, జస్ట్ లైట్గా బటర్లో ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. అలా చిన్నగా ఇలా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. దాంట్లోంచి ఏమైనా వాటర్ రిలీజ్ అయితే ఫ్రై అయితే సరిపోద్ది అనమాట. ఇలా పాలకూరని పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసి మిగతా వెజీస్ కూడా పట్టేలాగా కొంచెం కలుపుకోవాలన్నమాట. అంటే పచ్చి వాసన అనేది ఏమైనా వస్తుంటే ఫ్రై చేస్తే పోతుంది కదా పాలకూరలో అనేసి, అలా లైట్గా ఒక 2 మినిట్స్ అలా తిప్పేసిన తర్వాత ఉడికించుకున్న మ్యాక్రోనీస్ని వేసేసుకోవాలి. ఆ తర్వాత మ్యాగీ మసాలా, మీ దగ్గర సాసెస్ ఏమైనా అవైలబుల్గా ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర మ్యాగీ మసాలా మాత్రం వేసినాను. దీంతో కూడా మంచి ఫ్లేవర్ అయితే ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. ఒక్కసారి అయితే ఇలా కూడా ట్రై చేయండి. అది కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అలా తిప్పుతూ జస్ట్ ఒక లిడ్ అనేది క్లోజ్ చేసామనుకోండి, మొత్తం వాటికి పట్టేస్తుంది అనమాట. ఇంకా అంతే, వాటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. హెల్దీ టేస్టీ గ్రీన్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలా అయితే తినేసి నేను ఇంకా లంచ్లోకి వచ్చేటప్పటికి ఏం చేయలేదు కదా మార్నింగ్ కర్రీ. ఈరోజు టమాటా చారు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా టమాటా చారు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఏం లేదు, ఒక కళాయి తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుని ఆవాలు, ఎండుమిర్చి, ఒక మిరియాలు పొడి ఉంటే కనుక ఇప్పుడు ఏ అవసరం లేదు, మిరియాలు ఉంటే కనుక మిరియాలని దీంట్లో వేసుకున్నాను. మెంతుల్ని మిరియాలని పోపులో వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. ఇంకా నేనైతే కారం యాడ్ చేయనండి, ఇంకా వీటితోనే ఎండుమిర్చి నుంచి పచ్చిమిర్చి నుంచి వచ్చిన కారమే సరిపోతుందన్నమాట. ఇంకా అలా ఉంచేసి దాంట్లోకి అయితే సన్నగా కట్ చేసుకున్న టమాటాస్ని అయితే వేసేసుకున్నాను. దాంట్లోకి టమాటాస్ మంచి మగ్గిపోవడానికి ఉప్పు, కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని మంచిగా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసి వాటిని మూత పెట్టేసి ఉంచామనుకోండి, మంచిగా మగ్గిపోతుంది. ఇంకా ఊర్లోకి వెజిటేబుల్స్ వచ్చాయన్నమాట. వెజిటేబుల్స్ కొన్ని తీసుకున్నాను. దాంట్లో క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. క్యాప్సికమ్ ఎలా ఉండిద్దో వేసి చూద్దామనేసి వేసాను అనమాట. కానీ మంచి టేస్ట్ అయితే వచ్చిందండి, అక్కడక్కడ తగులుతూ ఉంటే దాని ఫ్లేవర్ అయితే చారులోకి దిగేసి చాలా బాగుందనమాట. క్యాప్సికమ్ చారు అని చెప్పచ్చు, అంత బాగుంది. టమాటా చారు కన్నా క్యాప్సికమ్ ఫ్లేవరే ఎక్కువగా రిలీజ్ అయిందనమాట చారులోకి. అందుకే అవైలబుల్గా ఉంటే కనుక తప్పకుండా వేసుకోండి. ఇంకా అలా మూత పెట్టేసి ఉంచాను. అవి మగ్గే లోపల ఇక్కడ క్యాబేజ్ కూడా తీసుకున్నాను. వాటిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. క్యాబేజ్ హాఫ్ తీసుకున్నాను, ఇంకా హాఫ్ అయితే వేరేసారి ఎప్పుడైనా చేద్దాంలే అనేసి ఇప్పుడైతే పకోడీ చేస్తున్నాను. దాంట్లోకి అయితే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ జీరా పౌడర్,
పావు వరకు శనగపిండి, అలాగే పావు కప్పు మాత్రమే కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. కార్న్ఫ్లోర్ ఎక్కువ తీసుకున్నా కూడా మెత్తగా ఉంటుంది. తర్వాత ఇలా ఈ క్వాంటిటీ తీసుకుంటే తర్వాత కూడా మంచి క్రిస్పీగా ఉంటుందన్నమాట. అంటే చల్లారిన తర్వాత కూడా దీంట్లోకి మర్చిపోయాను చెప్పడం, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి. అంటే చేత్తో ఒత్తుతూ కలిపామంటే దాంట్లోంచి వాటర్ రిలీజ్ అయిపోతుంది మ్యాక్సిమం. అంటే ఫ్రెష్ది అయితే కనుక వచ్చేస్తుంది. ఇది కొంచెం లేట్ అయినట్టుంది, కొంచెం వాటర్ ఎంత ప్రెస్ చేసినా లైట్గా రావట్లేదు. సరేనేసి జస్ట్ చిలకరించారు అంతే. పకోడీలాగా మాత్రం వేయొద్దండి, అంత లూజ్ చేయొద్దు. ఎందుకనంటే అలా కనుక చేసామంటే ఆయిల్ పీల్ చేస్తుంది. ఇంకా అందుకనేసి అలా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దీంట్లోకి వచ్చేటప్పటికి 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని దాంట్లో రసం పౌడర్ అయితే వేసుకున్నాను. కొంచెం సేపు అయితే తిప్పేసుకున్నామనుకోండి, త్వరగా తిప్పుతూ ఉన్నామనుకోండి టమాటాస్ కొంచెం అంటే గ్రైండర్లో వేసినట్లు కొంచెం స్మాష్ అయిపోతుంది అనమాట. మరి అక్కడక్కడ ముక్కల్లాగా తగలకుండా ఇంకా అలానే తిప్పేసి దాంట్లోకి చింతపండు పులుసు అయితే పోసేస్తున్నాను అనమాట. ఇంకా చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాని నుంచి గుజ్జు తీసుకున్నాను. ఫస్ట్ దాని వరకు మాత్రమే వాటర్ వేస్తాను అనమాట. ఆ తర్వాత దానికి తగ్గట్లుగా కొంచెంగా చూసుకుని వేసుకుంటాను అనమాట. ఒకేసారి వేసేసామంటే నాకైతే ఎస్టిమేషన్ అంతగా తెలియట్లేదు. అందుకనేసి నిదానంగా చూసుకుని అయితే చారులోకి నాకు ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ పట్టింది. ఇంకా వాటర్ అయితే వేసేసుకుని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టానుకోండి చారు అనేది మరుగుతూ ఉంటుంది. దాంట్లోకి ఇంకొక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వీడియోలో చూపించలేదు. అది ఇంకా చిన్న స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ క్యాబేజీ 65 చేసేద్దామనేసి దాంట్లో లైట్గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకున్నానండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు తింటారు కదా అనేసి. ఇంకా ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు వేయాలనిపించకపోతే వేయకపోయినా బాగుంటుంది. ఇంకా వేస్తూ ఉన్నప్పుడే తినేసామన్నమాట నేను అంత బాగున్నాయి టేస్ట్ అయితే. ఎందుకనంటే ఎప్పుడు నేను క్యాలీఫ్లవర్తోనే చేస్తాను, క్యాబేజ్ తక్కువ అనమాట. క్యాబేజ్తో కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అలా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇంకా వేస్తూ ఉన్నాం, తినేస్తూ ఉన్నాం. మా వారికి కూడా నచ్చిందనమాట. ఇలా పకోడీలో తినేద్దాంలే, తర్వాత కావంటే ఇంకా హాఫ్ ఉంది కదా చేద్దు అన్నారు. సరే అనేసి తినేసాం. ఇది తినడం వల్ల కొంచెం టమ్మీ ఫిల్ అయిపోయి కొంచెం లేట్ అయిపోయింది అనమాట, లంచ్ చేయలేకపోయాము. ఇంకా ఇలా అయితే ఒక బ్యాచ్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెడితే కలర్ ఊరికే చేంజ్ అయిపోతుంది, అంతగా బాగుండదు. మరీ పలుచగా చేసుకున్న ఆయిల్ అయితే పీల్చేస్తుంది. ఇలా చేసుకుంటే అస్సలు ఆయిల్ అయితే నాది పీల్చుకోలేదన్నమాట. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చారు అయితే పక్కన మరుగుతూ ఉన్నాయి. ఇంకా అలా ఒకవైపున ఇలా వేస్తూ చారు ఇలా చేసినా అనమాట. దీంట్లోకి పచ్చిమిర్చిను కరివేపాకు వేస్తే బాగుంటుంది, కానీ ఇంకా పచ్చిమిర్చి వేసినా తినరు పిల్లలు కదా అనేసి వేయలేదు. జస్ట్ కరివేపాకుని మాత్రం ఇలా లాస్ట్లో ఇలా ఫ్రై చేసి దానిపైన వేసాను అనమాట. మంచి టేస్ట్ అయితే వస్తుంది అనేసి. ఇంకా వేడివేడిగా క్యాబేజ్ 65 అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చినప్పటికి దాత్విక్ ఏదో ఒకటి చేయొద్దు మమ్మీ అన్నాడు. దాత్విక్ చెప్పాడనమాట, మొన్నే స్వీట్ ఏదో ఒకటి చేయమని. రోజు బ్రెడ్ హల్వా చేద్దామనేసి ఒక 2 స్పూన్స్ అయితే హోమ్మేడ్ బటర్ అండి అది వేసుకున్నాను. అది కొంచెం హీట్ అయినాక ఒక 2 స్పూన్స్ వరకు జీడిపప్పులు అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కిస్మిస్ అవన్నీ వేసుకున్నా బాగుంటాయి, కానీ కిస్మిస్ అస్సలు తినరండి, దేంట్లో వేసినా తినరు. విడిగా అయితే తింటారు, కానీ ఇలాంటి స్వీట్స్లో వేస్తే ఎందుకనో ఇష్టపడరు అనమాట దాత్విక్ హద్విక్ కానీ. ఇంకా అందుకనే జీడిపప్పులు మాత్రమే ఫ్రై చేసుకున్నాను. ఇంకా ఒక 4 అయితే బ్రెడ్స్ తీసుకుని ఇలా చిన్నగా స్లైసెస్లా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. కొంచెం ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది కదా అనేసి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం డ్రై అవుతుంది, అంటే ఆయిల్ పీల్చుకోదు, అందుకనేసి వేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఉన్న నెయ్యిలో అయితే ఫ్రై చేసేసాను లైట్గా. ఆ తర్వాత అయితే ఇంకొక స్పూన్ అయితే నూనె వేసుకున్నాను అనమాట. ఇంకా నెయ్యితో అయినా ఫ్రై చేయొచ్చులే ఎందుకులే అనేసి సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట వేసుకున్నాను. వాటిని కూడా వేసుకుని 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత పావు కప్పు పంచదార అయితే వేసుకున్నాను. దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే పాకం రావాలి కదా అనేసి కదండి, టీ గ్లాస్ సరిపోతుంది. ఆ వాటర్ అయితే పోసుకుని పంచదార కరిగేంత వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత పాలు తీసుకున్నానండి, పచ్చి పాలు తీసుకున్నాను. పచ్చి పాలు ఏమైతుందంటే బెల్లం కనుక అంటే కొంచెం ఇరిగిపోయే
తత్వం ఉంటుందన్నమాట. పచ్చిపాలు కొంచెం ఎరిగితే ఎలా ఉంటుందంటే కోవాలా వస్తుంది. నేను అందుకనే పచ్చిపాలనే తీసుకుంటాను. అలాగే కాసి చల్లొచ్చిన పాలైనా తీసుకోవచ్చు. మనం బ్రెడ్స్లో వేయంగానే చూసారా అది పాలు విరిగి కొంచెం అక్కడక్కడ పచ్చి కోవాలాగా అనిపిస్తుంది. అందుకనే నేను అలా పాలని పచ్చివే తీసుకుంటాను అనమాట. అవి కూడా ఒక పావు కప్పు తీసుకున్నాను. వాటిలో వీటిని బ్రెడ్స్ అన్ని మెత్తగా అయ్యేంత వరకు చేసుకొని దాంట్లో లైట్గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను అనమాట. అది జస్ట్ ఆప్షన్ కోసం మాత్రమే. కానీ దీంట్లోకి లైట్గా ఇలాచి పౌడర్ అయితే 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. అంతే. దీన్ని మెత్తగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను అయితే వేసేసుకున్నానండి. ఇంకా మిగతా ఏమీ యాడ్ చేయలేదు. అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఈరోజు క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. నిదానంగా అన్ని క్లీనింగ్స్ అయితే చేసేసుకుంటున్నాను. ఒకేసారి నేనైతే బర్డెన్ పెట్టుకోదలుచుకోలేదు. ఇంకా ఫస్ట్ అయితే ఈరోజు చిమ్నీ క్లీనింగ్ అయితే చేస్తున్నాను. మీకోసం నేను చూపించడానికి 1 మంత్ అయితే దీన్ని ఉంచానండి క్లీన్ చేయకుండా. అంటే కొంచెం డస్ట్ ఎక్కువగా కనిపించాలి కదా అనేసి, రిజల్ట్ కూడా ఎంత బాగుంటుందని చూపించాలని. చూసారా ఎంత బాగా పట్టేసిందో. దీన్ని యాక్చువల్గా మనం బ్రష్ పెట్టి ఎంత స్ట్రగుల్ అయ్యేదాన్నో అసలు ఫస్ట్లో అయితే. నేను కూడా ఇది ఎక్కడో టిప్ చూశానండి. అంటే చదివాను అనమాట, గూగుల్లో చదివాను. ఇంకా సరేనేసి నేనైతే యూజ్ చేశాను. నాకు మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఒక్క పౌడర్తో ఒక మ్యాజిక్ లాగా జరిగిపోతుంది అనమాట. అసలు ఎంత డస్ట్ అంటే చేతికి కూడా అంటుకుంటుంది అనమాట. అట్లాంటి జిగురు అనమాట. అసలేమో అది సన్ఫ్లవర్ ఆయిల్ ఏమో ఇంకెక్కువ జిడ్డు ఉంటుంది అనమాట. కానీ దానివల్ల అసలు ఎలా అంటే నిజంగా నాకు మ్యాజిక్ అనిపిస్తుంది అనమాట. ఫస్ట్లో అయితే నేను ఇది యూజ్ చేసి కూడా ఇప్పటికీ ఒక 6 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి. ఈ పౌడర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదు, అలా తీసేసిన చిమ్నీ ఉంటాయి కదా ప్లేట్స్, దాన్ని అయితే ఒక టబ్లో వాటర్ పోసేసి దాంట్లో షింక్ క్లీనర్ పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని అయితే వేసేయండి. నేను యాక్చువల్గా అంటే 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసాను. అంటే డస్ట్ని బట్టి అనమాట. నేను ఎక్కువ ఉంది అనిపించింది డస్ట్, దానికోసం నేను 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. 1 ప్యాకెట్ అయినా చాలండి. వేసేసి ఓవర్ నైట్ ఉంచేసామంటే అస్సలు ఎలా అంటే ఇప్పటికంటే కొంచెం టైం అయింది, అప్పటికే చూసారా ఎలా పైకి ఏదో బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ చూసారా ఎంత డస్ట్ అయితే మొత్తం తెట్టలాగా పైకి వచ్చేసింది. అసలు మా వారైతే అసలు ఫస్ట్లో కూడా మేమిద్దరం చాలా ఆశ్చర్యపోయాం అనమాట, ఇంత క్లియర్గా వస్తుంది అనేసి. అంతకు ముందల వరకు నేను కూడా ఇలా బ్రష్తోనే, అంటే టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతోనే సోప్ పెట్టి అట్లా చాలా క్లీన్ చేయడం అట్లా జరిగేది. అసలు ఇది వచ్చిన దగ్గర నుంచి అలా ఏం లేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చూసారు కదండి, అసలు అబ్బలే మ్యాజిక్ లాగా. అది కూడా ఒకదాని మీద ఒకటి పెట్టడం వల్ల దానివల్ల ఆ ప్లేస్లో ఆగింది అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఊరికనే కడిగేసినా పోతుంది, బట్ బ్రష్తో లైట్గా అలా స్క్రబ్ చేశాను అంతే. ఇలా స్క్రబ్ చేసేసి వాటర్తో కడిగేసి ఎండలో పెట్టేస్తే చాలు, ఎంతో షైనీగా ఉంటుందన్నమాట. ఈ పౌడర్ ఏ లోకల్ స్టోర్లో అయినా దొరుకుతుందండి. షింక్ క్లీనర్ అనేది అడిగితే ఇస్తారనమాట. దీన్ని ప్యాకెట్ కాస్ట్ వచ్చి ఎంతో ఉండదండి, 15 రూపీస్ ఎంతో, అంతే. తప్పకుండా ఈ టిప్ నచ్చినట్లయితే యూజ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు రిజల్ట్ ఎలా వచ్చింది, నచ్చిందా ఈ టిప్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.
వీటిని ఎండలో ఆరపెట్టేసి ఇంకా వాటికి ఫిక్స్ చేసేస్తున్నాను అనమాట. ఈ పైన అదంతా జిడ్డుని ఏం చేస్తానంటే మన మ్యాజిక్ లిక్విడ్ ఉంది కదా, దాన్ని వేసి స్క్రబ్ చేస్తాను అంతే. ఆ మ్యాజిక్ లిక్విడ్ నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా ఇక్కడ ఎండలో అయితే ముగ్గు తీసుకున్నానండి. అది ముగ్గుని బియ్య పిండిలో కలిపేసి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు సంక్రాంతి అంటే పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి కదా, దానికోసం తీసుకున్నాను. అంటే మరీ అంత పెద్ద ముగ్గులు అయితే వేయలేనులేండి. అలా తీసుకుని కలిపి ఎండలో లైట్గా ఉంచుతాను అనమాట. అప్పుడు పొడి పొడి ఆడుతూ బాగుంటుంది ముగ్గు అయితే. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.